నేను చేసే చేపల పులుసు మీరొక్కసారి ట్రై చేశారో, కాళ్ళని మొత్తం కథలు కథలుగా చెప్పుకోవాల్సిందే. అంత బావుంటదండి. ముందుగా హాఫ్ కేజీ చేప ముక్కలు ఉప్పు వేసుకొని 2, 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న చెక్క ముక్క వేసుకొని ఇందులోనే కొబ్బరి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న మసాలాలు రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరాకు, ఒక టమాటా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు రసం 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. చేపల పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. గరిట పెట్టకుండా చేత్తో పట్టుకొని ఇలా ఊపి మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకుంటే మన చేపల పులుసు రెడీ.